ఆ దైవ సేవకుడికి మాటలు సరిగ్గా రావంట, నత్తి అంట, చెవులు సరిగ్గా వినపడవంట. కానీ హృదయంలో ఏం భారం ఉంది? సేవ చెయ్యాలి అని దేవుడు పిలుచుకొని ఉంటున్నాడు. ఆయన మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కావట్లేదు, వేరే వాళ్ళు చెప్పేది ఆయనకి వినపడట్లేదు. కానీ సేవ చెయ్యాలని పంజాబ్ రాష్ట్రానికి ఒకానొక సమయంలో కంటిన్యూస్ గా 36 గంటలు ప్రార్థనలోనే ఉంటే ఎడమ పక్కన ఉండవలసిన గుండె కుడి పక్కకు జారిపోయిందంట. అంత కన్నీరు కార్చి, ప్రభువా నాకైతే నోటి మాంద్యము, నాకైతే వినపడదు, కానీ నువ్వు ఈ రాష్ట్రానికి పంపించి ఉంటున్నావు. ఈ రాష్ట్ర ప్రజలు రక్షణ పొందాలయ్యా. ఈ రాష్ట్రంలో భయంకరమైనటువంటి మతంలో వారు ఉంటున్నారయ్యా. సర్వసత్యంలో వారు నడిపించబడాలయ్యా. నీవే దేవుడు అని వారు తెలుసుకోవాలి ప్రభువా. ఎలాగైనా ఇక్కడున్న ఆత్మలు రక్షించు. మంచిగా వాక్యం చెప్పలేడు, అంత వాక్చాతుర్యం లేదు. ఉపవాసాలుండి కన్నీరు కార్చి ప్రార్థించి తన శరీరం అంతా మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయాడంట. అయిపోయాక ఇంక ఈయన తన దేశానికి ఇక్కడ ఉంటే కాదని వాళ్ళు వచ్చేసి ఆ దేశంలోకి మరి తీసుకొని వెళ్ళిపోయారంట. అక్కడికి వెళ్ళిపోయినా తాను నిద్రించేంత వరకు, తన ప్రాణం పోయేంత వరకు, అయ్యా నేనైతే పంజాబ్ రాష్ట్రాన్ని, కొంతమంది కూడా రక్షణ పొందలేదు. ఏం లాభం? మనం అనుకుంటాం ఏం లాభం అండి, 36 గంటలు ప్రార్థన చేశాడుగా, గుండె జారిపోయేంత ప్రార్థన చేశాడుగా, ఆ ప్రార్థన అంతా ఏమైపోయింది? దేవుడు వినలేదా? కానీ చూడండి, ఆయన దేశానికి వెళ్ళినా కూడా ప్రార్థన చేయటం ఆపలేదంట. ఆ రాష్ట్రంలో ఒక భక్తి గల దైవ సేవకుడు లేవాలి, అక్కడ ఉన్న ప్రజలు రక్షణ పొందాలి, అక్కడ ఉజ్జీవాన్ని భూమిని తలకిందులు చేసే అపోస్తుల వంటి సేవకులు లేవాలి అని ప్రార్థన చేస్తే దేవాది దేవుడు భక్త సింగయ్య గారిని పంజాబ్ రాష్ట్రంలో